అందరికీ నమస్కారం. దినవహి న్యూస్ ఛానల్ వెల్కమ్స్ యు ఆల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఒక మహావిశ్లేషణ. వాగ్దానాల వెల్లువ, కూటమి హామీల చిట్టా అమలు సాధ్యమేనా? వీటిపై అందుకే 3 ఎపిసోడ్స్. ఈరోజు మొదటి ఎపిసోడ్. ఈ మొదటి ఎపిసోడ్ అంటే ఎలక్షన్లకు ముందు ఏమి జరిగింది, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి అప్పుడు ఏమి హామీలు ఇచ్చింది ఎలక్షన్లో నెగ్గడానికి అన్న దాని మీదే, ఆ హామీల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి, ఆ విషయాలపై విశ్లేషించడమే ఈ మొదటి ఎపిసోడ్. మే 13, 2024 తేదీ ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తును, దశను, దిశను నిర్ణయించిన రోజు అయింది. నిర్ణయించిన రోజుగా మిగిలిపోయింది చరిత్రలో. ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ నాయకత్వంలో సిద్ధ మహాసభలతో అధికారం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, మరొక వైపు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఏర్పడి జెండాలే కాదు అజెండాలను కూడా రూపుదిద్దుకుని 3 పార్టీల అజెండా ఒకటే అన్నట్టుగా సమావేశాలు కండక్ట్ చేసి అనేక హామీలు ఇచ్చారు. కోటకి అత్యంత భారీ మెజారిటీ, ఏ రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వని భారీ మెజారిటీ, 175 సీట్లకు గాను 164 సీట్లు ఇచ్చి అధికారాన్ని ఒప్పజెప్పారు ప్రజలు కూటమికి. వైఎస్ఆర్సీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు ప్రజలు. మరి ఆ ప్రజల యొక్క ఉత్సాహం వెనుక వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాల వర్షంలో ప్రజలు మునిగిపోయారు, ఉత్సాహం తెచ్చుకున్నారు, ఓట్లు వేశారు, అధికారాన్ని అప్పచెప్పారు కూటమికి. మరి ఆ వాగ్దానాల వెనుక ఉన్న కథ ఏమిటి? కూటమి మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు ఎంతవరకు ఆచరణాత్మకం? వారి హామీ చిట్టా నిజంగా ప్రజల క్షేమం కోసమా, లేక కేవలం రాజకీయ మాయాజాలమా? ఈ ఎపిసోడ్లో మనం ఈ ప్రశ్నలకు సమాధానాలని వెతుకుదాం. చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి ఆవేశం, మోడీ గారి దార్శనికత, ఈ 3 శక్తులు కలిసి రూపొందించిన సూపర్ 6 హామీలు ప్రజల మదిలో చెరగని ముద్ర వేశాయి. ఎవరు నోటబడి చూసినా సూపర్ 6, సూపర్ 6, సూపర్ 6. ఆరు గ్యారంటీలు, 18 అంశాలతో కూడిన మేనిఫెస్టో ప్రకటిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తామని వాగ్దానం చేశారు. అటువంటి వాగ్దానాలలో కొన్ని ఆడబిడ్డ నిధి, అంటే నెలకి 1500 రూపాయలు, 18 ఏళ్ళు దాటిన 58 ఏళ్ళ వరకు ఉన్న స్త్రీలకి వారి అకౌంట్లో 1500 రూపాయలు నెలకు వేస్తామని, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, తల్లికి వందనం, ప్రతి విద్యార్థికి ఎంతమంది ఉంటే అంతమంది, ఆ కుటుంబంలో ఆ తల్లికి ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు సంవత్సరం
సంవత్సరానికి ఇస్తామని, ఆర్టీసీ బస్సులలో స్త్రీలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని, అలాగే యువతకు 5 ఏళ్లలో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము, అంతవరకు నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు భృతి కింద ఇస్తాము, అన్నదాతలకు రైతు భరోసా కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాము అని ప్రకటించారు. అదే కాదు, ఎన్టీఆర్ భరోసా అప్పటి వరకు ఇస్తున్న పింఛన్ని 1,000 రూపాయలు పెంచుతాం. ఆ పెంచడమే కాదు, గత 3 నెలల నుంచి, ఏప్రిల్ నుంచి మే నెలలో ఎలక్షన్లు జరిగాయి, అంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలల్లో కలిపి మేము ఇస్తాము, ఎరియర్స్తో కల్పిస్తాము అని ప్రకటించారు. అదే కాదు, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి 50 సంవత్సరాలు నిండిన వెంటనే మేము పింఛన్ ఇస్తాము అని హామీ ఇచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీలకు ఉన్న అట్రాసిటీ రక్షణ చట్టం లాంటి చట్టం బీసీలకు కూడా తీసుకొస్తాము అని హామీ ఇచ్చారు. అలాగే భూ చట్టాన్ని రద్దు చేస్తాం అని హామీ ఇచ్చారు. అలాగే మెగా డిఎస్సి కండక్ట్ చేస్తాం అని హామీ ఇచ్చారు. ఇలాగా హామీల వర్షం కురిపించారు కూటమి నాయకులు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలు నమ్మారు, ఉత్సాహం తెచ్చుకున్నారు, ఓటు వేశారు. అత్యంత భారీ మెజారిటీతోటి 164 సీట్లతో విజయాన్ని అందించారు ప్రజలు. మరి ఈ హామీలు అమలు చేయగలదా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అంటే ఆర్థికవేత్తలు అసాధ్యమని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్గా మారుస్తామని కూటమి నాయకులు వాగ్దానం చేశారు. ఒకే వేదికపై నిలబడి 3 పార్టీలు వాగ్దానం 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 వర్షాలు. ప్రజల్ని వాగ్దానాల వర్షంలో ముంచేశారు. మరి ఆ వాగ్దానాలని అమలు చేయగలరా అన్నదే పెద్ద ప్రశ్న. ఆర్థికవేత్తలైతే చాలా కష్టము, ఖజానా ఖాళీగా ఉంది, అప్పటికే కొన్ని లక్షల 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులో ఉంది రాష్ట్రం. మరి హామీలను అమలు చేయడం అంత సులభమా అని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క అప్పులు, మరొక పక్క కేంద్రం నుంచి ఆశించినంత సహాయం వస్తుందా అన్నది అనుమానం. మరి అటువంటి పరిస్థితుల్లో కూటమి ఇచ్చిన హామీలు అమలుపరచగలదా ప్రభుత్వం? గత ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి భారీగా అప్పులు చేసిందనే విమర్శ ఉంది. రాష్ట్రం అభివృద్ధి ప్రదంలో పయనించలేదు గత పాలనలో. మరి కూటమి హామీలు ఆ హామీల కన్నా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు హామీలు, కూటమి ఇచ్చిన హామీలు. మరి ఆందోళన కలిగదా ఆర్థికవేత్తలకి? నాలాంటి వారికి కూడా ఆందోళనగానే ఉంది. కూటమి హామీల చిట్టా ఫందీ అమలు సాధ్యమేనా? అధికారం కోసం రాజకీయ పార్టీలు అనేక రకమైన వాగ్దానాలు చేయడం అది కామన్, అది సహజం. ప్రజల ఓట్లను ఆకర్షించేందుకు ఆ వాగ్దానాలు ఉపయోగపడతాయి, అది ఖాయమే. కానీ అధికారం చేపట్టిన తర్వాత వాటిని అమలు చేయడంలో విఫలమైతే ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంటారు,
నమ్మకం దెబ్బతింటుంది. కూటమి నేతలు తమ హామీలను ఆచరణాత్మకంగా అమలు చేసే ప్రణాళిక రూపొందించారా అంటే అనుమానమే, సందేహమే. అటువంటి ప్రణాళిక ఉందని నాకు అనిపించట్లేదు. లేక ఎన్నికల వేళ ఆకర్షించడానికి ఈ హామీలు చేశారా అంటే అవుననిపిస్తోంది. ఇచ్చిన మాట తప్పడం ప్రజాస్వామ్యానికే పెద్ద గొడ్డలి పెట్టు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయడం అంటే వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమే. ఈ సందర్భంగా ప్రజలు ఆలోచించాలి. ఎన్నికల వేళ పార్టీలు ఇచ్చే హామీలు నిశితంగా పరిశీలించాలి. హామీలను అవి ఆచరణ సాధ్యమా కాదా అన్నది విశ్లేషించుకోవాలి. కేవలం సంక్షేమ పథకాలపైన ఆధారపడితే రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం సాధ్యమా? ప్రభుత్వం చేయగలదా? కష్టమే, చాలా చాలా కష్టము. ప్రశ్నించే చైతన్యం ఉన్నప్పుడే పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. ప్రజల చైతన్యమే ప్రజాస్వామ్యానికి పునాది. ప్రజల తీర్పును గౌరవించి వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. మాట నిలబెట్టుకోవడం పాలకులు అసలైన అంకితభావం. ఈ మొదటి ఎపిసోడ్లో మనం వాగ్దానాల వెనుక ఉన్న రాజకీయ మాయాజాలాన్ని విశ్లేషించాం. రాబోయే ఎపిసోడ్లో హామీలు అమలు ఎలా ఉంది, ఆ హామీల అమలులో ఎదురవుతున్న సవాళ్లు ఏమిటి, క్షేత్రస్థాయిలో వాటి పరిస్థితి ఏమిటి, అలాగే ఏపీ పారిశ్రామిక అభివృద్ధి ఏమిటి, పెట్టుబడుల పరిస్థితి ఏమిటి, భవిష్యత్తు ఏమిటి అన్నది రాబోయే 2 ఎపిసోడ్లో విశ్లేషిద్దాం. ఇటువంటి ఆంధ్రప్రదేశ్ దిశ దశని నిర్ణయిస్తూ భవిష్యత్తుపై విశ్లేషిస్తూ రాబోయే ఎపిసోడ్లన్నీ కూడా దేశ భవిష్యత్తుని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని విశ్లేషిస్తుందని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ విశ్లేషణని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి మీ మిత్రులకి. అలాగే బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేయమని అందరినీ కోరుతున్నాను. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచమని మరీ విన్నవించుకుంటున్నాను. ఈ విశ్లేషణ ముఖ్యంగా యువతకి మన రాష్ట్రం గురించి తెలియాలి. హామీల వర్షంలో మునిగిపోతే కుదరదు, హామీలను విశ్లేషించుకోవాలి అనే చైతన్యం రావాలని ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. జై హింద్.